అందరికీ నమస్తే. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ కార్యకర్తలతో కొంతమందితో చంద్రబాబు నాయుడు మీటింగ్ అయింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి రావడం, రెండోసారి ఇక్కడ మీటింగ్ పెట్టడం. ఆ మీటింగ్‌లో కొన్ని కీలకమైన అంశాలపైన మాట్లాడారు. చాలా కీలకమైన కామెంట్ చేశారు. ఏందంటే భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీ అధికారంలోకి రాకపోతుంది అని ఒక కామెంట్ చేసిండు. ఇంకోటేందంటే టీడీపీ ముఖ్య నాయకుల సమావేశం అది. ప్రతి నెల రెండో శనివారం అంటే సెకండ్ సాటర్డే, ఆదివారం తెలంగాణకు చంద్రబాబు. వీకెండ్ మొత్తం కూడా ఏది రెండో శనివారం, ఆదివారం కంటిన్యూగా రెండో ఆదివారం. ప్రతి నెల రెండో వీక్లో 2 రోజులు ఇక్కడ ఉండబోతున్నారు. నెలకు 2 రోజులు చంద్రబాబు నాయుడు తెలంగాణకు టైం ఇవ్వబోతున్నారు అని ఆయనే చెప్పిండు. తర్వాత పార్టీ నిర్మాణం పైనే దృష్టి, ప్లస్ త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణం, 15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం, యువకులకు బీసీలకు పెద్దపీట, తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యం, సభ్యత్వ నమోదు ప్రక్రియ తర్వాతనే టీటీడీపీ అధ్యక్షుడు ఎన్నిక. ఇది ఆ లోపల ఇంటర్నల్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన కామెంట్స్. బహుశా చంద్రబాబు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ సహకరిస్తున్నది ఎవరో తెలుసు. తెలంగాణలో టీడీపీ రావడం అనేది తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వాళ్ళు లేదా తెలంగాణ ఉద్యమకారులు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. తెలంగాణ ప్రజల మనసులో టీడీపీ మీద ఏముందో తెలియదు. కానీ ఇక్కడ కొంతమంది వాళ్ళ సానుభూతి పరులు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీని ఇక్కడ బలోపేతం చేయడానికే అవకాశం కల్పిస్తున్నారు. అంటే వాళ్ళు సహకరిస్తున్నారు. ఈవెన్ టీడీపీ ఆఫీస్లోనే జరిగిన మీటింగ్లో కార్యకర్తలు అన్నారు, రేవంత్ రెడ్డి మావోడే, రేవంత్ రెడ్డి మాకు సహకరిస్తారు అని. అంటే బహుశా రేవంత్ రెడ్డి సహకారంతోనే ఇక టీడీపీ పుంజుకోబోతుందా అనే చర్చ ఒకటి అప్పుడే స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారా దీనికని. రేవంత్ రెడ్డి ఖమ్మం మీటింగ్ పోయి మాట్లాడినారు. ఖమ్మం మీటింగ్కు ఒక ముఖ్యమంత్రి పోయి మాట్లాడకూడదు. నిజానికి ఒక కులం మీటింగ్, రెడ్డిల మీటింగ్ కూడా రేవంత్ రెడ్డి పోకూడదు ఒక ముఖ్యమంత్రి హోదాలో. కానీ ఆయన ఖమ్మం మీటింగ్ అటెండ్ అయ్యి దాదాపు 1:40 నిమిషాలు స్టేజ్ మీద కూర్చొని అదంతా జరిగింది. ఇది బయటికి మేము శిష్యులం కాదు సహచరులం అని అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం ఇది ఒక కొనసాగింపు, లోపల బంధాలు అనుబంధాలంతా కొనసాగుతున్నాయి అనేది తెలంగాణ పాలిటిక్స్లో జరుగుతున్న చర్చ. ప్లస్ జనం కూడా రేవంత్ రెడ్డి ఖమ్మం మీటింగ్ పోయి వచ్చిన తర్వాత జనంలో కూడా రేవంత్ రెడ్డి మీద అభిప్రాయం మారుతుంది. చాలామంది మాట్లాడుతున్నారు, ఈయన ఏదో అనుకున్నాం కానీ అది కాదు, ఈయన ఇంకోటి అని, ఈయన ఆయననే అని, ఈయన ఆయనకే నీడని, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సరే అడగవచ్చు, టీడీపీకి రేవంత్ రెడ్డికి ఏంది సంబంధం, టీడీపీ వాళ్ళ పార్టీ వాళ్ళు బలోపేతం చేసుకోవడంతో రేవంత్ ఏం చేస్తాడు అని. ఏం చేస్తాడంటే ఇప్పుడు మనం చూసినాం, బీఆర్ఎస్కి వెళ్ళి పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకోవడంలో ఆయన ప్రయత్నం ఆయన చేసిన తర్వాత ఫైనల్గా చంద్రబాబు రికమెండేషన్ సిఫారసుతో కూడా 2 ఎమ్మెల్యేలు చేరిండ్రు అనేది ఒకటి చర్చలో ఉంది ఆల్రెడీ. కాబట్టి బీఆర్ఎస్ను కొట్టేయాలి, బీఆర్ఎస్ను వీక్ చేయాలి అనే దానిలో రేవంత్ రెడ్డికి చంద్రబాబు ఇద్దరికి కామన్ టార్గెట్ తెలంగాణ పాలిటిక్స్లో. కాబట్టి ఆ కామన్ టార్గెట్ను రీచ్ కానికే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారేమో అనేది చర్చ నడుస్తుంది ఒకటి. సరే అది రాజకీయం. కానీ ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు తెలంగాణ రాకుండా కుట్ర చేసిండ్రు అనేది బాగా జనాల మెదడులో ఉంది. జగన్ వేరు, జగన్ సమైక్యాంధ్ర వాదం వినిపించిండు. కానీ చంద్రబాబు తెలంగాణ వ్యతిరేక వాదం వినిపించడం కాదు, తెలంగాణ రాకుండా జరగాల్సిన కుట్రలు పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ను మిగతా వాళ్ళందరినీ చంద్రబాబు ఏకం చేసి పార్లమెంట్తో అల్లకులోలం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయన యాక్సెప్ట్ చేయకుండా చీకట్లో తెలంగాణ ఏర్పడిందని ఇంకా ఏదేదో కామెంట్ చేసిండ్రు. ఈవెన్ రీసెంట్గా ఏపీ అసెంబ్లీలో కూడా ఒక కామెంట్ చేసిండ్రు, ఇప్పటికీ మనం ఆ బాధను దిగమింగులేకపోతున్నామని. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎందుకు బాధపడుతున్నారు అనేది ఒక ప్రశ్న. ప్లస్ ఇప్పుడు ఆ బాధతో మళ్ళీ తెలంగాణకు వచ్చి ఎందుకు రాజకీయం చేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది చనిపోతే కనీసం సానుభూతి కూడా తెలపలేదు. కనీసం ఇప్పటికీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోటోలకు ఎప్పుడు నివాళులు అర్పించలేదు. మనలో ఎక్కడ ఏడ మీటింగ్ పెట్టినా ఇప్పుడు కాంగ్రెస్ సంప్రదాయం మర్చిపోయిందేమో కానీ ఒక అమరవీరుల స్తూపం పెట్టుకొని దానికి పూలు వేసి వాళ్ళని గుర్తు చేసుకోవడం ఒక ఆనవాయితీ. కానీ ఇక్కడ టీడీపీ జరుగుతున్న కార్యక్రమాల్లో ఎప్పుడూ అమరవీరుల గురించి కానీ జై తెలంగాణ నినాదాలు కానీ ఏముండవు. అట్లాంటి టైంలో ఈయన పార్టీకి టీడీపీకి జనం యాక్సెప్ట్ చేస్తారా, టీడీపీని జనం మళ్ళీ స్వాగతం పలుకుతారా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.